ఒక 1 మంత్ అయింది ఎక్కడ చూసినా టారిఫ్ 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 అనే వర్డ్ వింటున్నాం. అసలు టారిఫ్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే ఒక కంట్రీ ఒక ప్రోడక్ట్ ని ఎక్స్పోర్ట్ చేస్తుంది అనుకుందాం ఇంకో కంట్రీకి. సో ఇంకో కంట్రీ ఏం చేస్తుంది? ఆ ప్రోడక్ట్ ని ఇంపోర్ట్ చేసుకుంటది. ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఏం చేస్తుంది? జస్ట్ ప్రోడక్ట్ ని ఇంపోర్ట్ చేసుకోవడమే కాక దానిపైన ట్యాక్స్ యాడ్ చేస్తుంది. ఇంపోర్ట్ ట్యాక్స్ యాడ్ చేసి అప్పుడు దాన్ని మార్కెట్ లో అవైలబుల్ గా పెడుతుంది. లెట్స్ సే ఒక ఐఫోన్ ఉంది. ఐఫోన్ $1000 యుఎస్ లో ఉంది కాస్ట్. అది యుఎస్ నుంచి ఇండియాకి వచ్చిన తర్వాత ఇండియా ఏం చేస్తుంది? ఆ 1000 పైన ఇంపోర్ట్ ట్యాక్స్ అని చెప్పి యాడ్ చేస్తుంది. అప్పుడు 1000 నుంచి 1200 అవుతుందో 1300 అవుతుందో బేస్డ్ ఆన్ ఎలక్ట్రానిక్ సెక్టర్ లో ఉన్న ట్యాక్స్ పర్సంటేజ్ ని బట్టి ఆ ట్యాక్స్ యాడ్ అయిన తర్వాత ఫైనల్ ప్రైస్ తోటి మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటది. సో ఒక యుఎస్ ప్రోడక్ట్ ని నువ్వు కొనుక్కోవాలి అంటే ఇండియాకి వచ్చిన తర్వాత ఇండియా వేసే ఇంపోర్ట్ ట్యాక్స్ పైన ప్రైస్ ఎంతైతే ఉంటుందో దానిపైన ఫైనల్ ప్రైస్ కన్జ్యూమర్ కడతారు, అంటే మనం కస్టమర్లు కడతాం. ఇలా టారిఫ్స్ ఓన్లీ ఇండియా వేస్తుందంటే కాదు, యుఎస్ కూడా వేస్తుంది. అండ్ ఈవెన్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క కంట్రీ వాళ్ళ కంట్రీకి ఏదైనా వస్తే దానిపైన ట్యాక్స్ యాడ్ చేస్తారు. మరి ఇప్పుడు ట్రంప్ కొత్తగా అమెరికాకు వచ్చే ప్రతి ఒక్క ప్రోడక్ట్స్ పైన ఇంత ట్యాక్స్ వేస్తామని అంటున్నాడు కదా, మరి ముందు లేవా అంటే ముందు కూడా ట్యాక్స్లు ఉన్నాయి, కానీ కంపారిటివ్లీ ఇప్పుడు ట్యాక్సెస్ చాలా హైగా ఉంటాయి. బికాస్ ముందేంటంటే ఒక ఆల్కహాల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. యుఎస్ లో మ్యానుఫ్యాక్చర్ అయి ప్రొడ్యూస్ అయిన ఆల్కహాల్ ని ఇండియాకి తెచ్చిన తర్వాత ఇండియా ఏం చేస్తుంది? యాక్చువల్ ఆల్కహాల్ ప్రైస్ పైన 10% ట్యాక్స్ యాడ్ చేస్తుంది. అదే మన ఇండియా తీసుకుందాం. ఇండియాలో ఉండే ఒక ఆల్కహాల్ ని యుఎస్ కి ఇంపోర్ట్ చేస్తే యుఎస్ ఏం చేస్తుంది? ఆ ప్రైస్ పైన 3% ట్యాక్స్ యాడ్ చేస్తుంది. అంటే యుఎస్ 3% యాడ్ చేస్తే ఇండియా 10% యాడ్ చేస్తుంది. ఇక్కడ డిఫరెన్స్ 7% అనమాట. అలా ప్రతి ఒక్క కంట్రీలో డిఫరెంట్ సెక్టర్, అదే ఆటోమొబైల్ కావచ్చు, ఎలక్ట్రానిక్ సెక్టర్ కావచ్చు, లేకపోతే ఫార్మా సెక్టర్ కావచ్చు, డిఫరెంట్ సెక్టార్స్ లో డిఫరెంట్ ట్యాక్స్ పర్సంటేజ్లు ఉన్నాయి. అవన్నీ రిలేటివ్లీ కంపేర్ చేస్తే యుఎస్ తో పోలిస్తే ఈ కంట్రీస్ చాలా హై చార్జ్ చేస్తున్నాయి. దానివల్ల ట్రంప్ ఏమంటున్నాడంటే మా ప్రోడక్ట్స్ మీ కంట్రీలో ఎక్కువ ట్యాక్స్ యాడ్ చేయడం వల్ల ఎక్కువ మంది ఎఫోర్డ్ చేయలేకపోతున్నారు, మా ప్రోడక్ట్ సేల్స్ అనేవి డౌన్ అయిపోతున్నాయి. అందుకనే మేము కూడా ఇప్పుడు మీ నుంచి వచ్చే ప్రోడక్ట్స్ పైన సేమ్ మీరు ఎంతైతే ట్యాక్స్ వేస్తున్నారో మేము కూడా అంతే ట్యాక్స్ వేస్తాం. సో దట్ మీ ప్రోడక్ట్స్ కూడా మా కంట్రీలో చాలా హైగా ఉంటాయి అండ్ ఎవరు ఎఫోర్డ్ చేయలేరు. దీనిని రెసిప్రోకల్ టారిఫ్స్ అని అంటారు. ఇప్పుడు ట్రంప్ పెట్టింది కూడా రెసిప్రోకల్ టారిఫ్స్ పెట్టాడు. అంటే కొత్తగా టారిఫ్స్ ఏం తెచ్చి పెట్టలేదు, ఉన్న టారిఫ్స్ ని కంట్రీ వైజ్ గా వాళ్ళు ఎంతైతే ఛార్జ్ చేస్తున్నారో అంత కూడా మేము ఛార్జ్ చేస్తాం అనే కాన్సెప్ట్ తోటి రెసిప్రోకల్ టారిఫ్స్ పెట్టాడు ఆన్ April 2 నుంచి.